హలో అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఈరోజు అయితే నా గార్డెన్లోని మందార మొక్కల గురించి నేను ఎలాంటి కేర్ తీసుకోబోతున్నాను అనేది అయితే చెప్తాను. యాక్చువల్గా సమ్మర్లో మందారాలు అయితే చాలా బాగా పూస్తాయండి. వాటికి మంచి కేర్ తీసుకుంటే మనం ఇంకా ఎక్కువ పూలు అయితే పూస్తాయి. ఇప్పుడైతే చూద్దాం. చూసారా, ముద్ద మందారం. ఇది ఆరెంజ్ కలర్ అండి, చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇది వరకు నా గార్డెన్లో అయితే ఎల్లో కలర్ ఉండేది. చాలా పెద్ద పువ్వులు అయితే పూస్తుంది. యాక్చువల్గా ఇది చాలా చిన్న మొక్క అయినా రెగ్యులర్గా కూడా పూలైతే పూస్తుంది. చూసారా మొగ్గలైతే ఎలా ఉన్నాయో, చాలా బాగా మొగ్గలైతే వస్తున్నాయి. మొక్క కూడా హెల్దీగా ఉంది. ఇక్కడ కూడా మొగ్గలు ఉన్నాయి. మళ్ళీ 2 రోజుల్లో ఇది అయితే విచ్చుకుంటుంది. ఇక్కడ కూడా మొగ్గలున్నాయి. చూసారా, ఈ మందార మొక్కకి సమ్మర్లో మంచి కేర్ తీసుకుంటే బాగా పూలైతే పూస్తుంది. యాక్చువల్గా ఈ మందార మొక్క అనేది అసిడిక్ సాయిల్ని ఇష్టపడుతుంది. కొంచెం ఆమ్లతత్వాన్ని కలిగినటువంటి సాయిల్ని ఇష్టపడుతుంది. కాబట్టి మనం అలాంటి ఫర్టిలైజర్స్ని ఈ సమ్మర్ సీజన్లో మొక్కలకు, ఈ మందార మొక్కలకు ఇవ్వడం వల్ల పూలైతే ఎక్కువ పూస్తాయి. దాంతోపాటు కొంచెం చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఈరోజు పూజ కోసం ఈ పువ్వు అయితే నేను కోసుకుంటాను. దాంతోపాటు ఎక్కువ మొగ్గలు వస్తూ ఉండాలి అంటే పూలు పూసేసిన తర్వాత మనం ఆ కొమ్మల్ని ఈ చివరన టిప్స్ ఉంటాయి కదా, అంటే ఇంత మేరకు. ఇప్పుడైతే దీనికి మొగ్గలు వస్తున్నాయి కాబట్టి నేను కట్ చేయట్లేదు, జస్ట్ మీకు చూపిస్తాను. ఇంత మేరకు దీన్ని కట్ చేసేయాలి. అలా కట్ చేయడం వల్ల మళ్ళీ బ్రాంచెస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇక్కడ కూడా మొగ్గలు అయితే ఫామ్ అవుతున్నాయి. ప్రస్తుతం నేను ఏవి కట్ చేయలేండి. చూడండి ఎన్ని మొగ్గలు అయితే ఫామ్ అవుతున్నాయో. చిన్న మొక్కకి ఉండేవి 2 కొమ్మలు, దీనికి పెద్ద కొమ్మలు 2, ఈ చిన్న కొమ్మ 1. వీటికి చిన్న చిన్నగా ఇలాగ చక్కగా ఎక్కువ మొగ్గలు అయితే వస్తున్నాయి. ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే మొక్కకు ఇవ్వబోతున్నాను. అదేంటో మీకు చూపిస్తాను. ఇది ఏంటంటే రైస్ వాష్ వాటర్ ఉంటుంది కదా, రైస్ వాష్ వాటర్ బియ్యం కడుగు నీళ్ళలో నేను ఏం చేస్తానంటే ఒక 3 days బ్యాక్ అలోవెరా పీసెస్ ఉంటాయి కదా, అలోవెరా పీసెస్ చిన్న చిన్నవి ఇలా కట్ చేసి ఇందులో వేసి ఉంచాలన్నమాట. ఈ అలోవెరా పీసెస్లో చాలా న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి. మొక్కలకు కావాల్సినటువంటి చాలా మైక్రో న్యూట్రియంట్స్ అయితే మొక్కలకు అందుతాయి. దాంతోపాటు ఈ మందార మొక్కలకు అసిడిక్ సాయిల్ ఇష్టమని చెప్పాను కదా, అసిడిక్ సాయిల్ తయారు చేసేటువంటి ఇది మంచి ఫెర్టిలైజర్ అండి. ఎలాగంటే నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కల్ని ఒక 2 days పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల మంచి ఫెర్టిలైజర్ అనేది తయారవుతుంది. ఇది సాయిల్లో వేయడం వల్ల ఒక రకంగా ఫంగిసైడ్గా కూడా ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇందులో బియ్యం కడుగు నీళ్లు, అలాగే అలోవెరా పీసెస్, ఇంకా నిమ్మ తొక్కలు అయితే ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ బకెట్లోకి తీసుకుంటున్నాను. దీన్ని ఇలాగా రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకు ఇవ్వడం వల్ల పోషకాలు అందడంతో పాటు ఈ ఎండవేడి నుంచి తట్టుకోవడానికి కూడా ఈ అలోవెరా అనేది ఉపయోగపడుతుంది. దీన్ని డైరెక్ట్గా కాకుండా కొంత డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇస్తాము. ఇప్పుడు ఎంత లిక్విడ్ అయితే వచ్చిందో మళ్ళీ అంతే లిక్విడ్ని అయితే అంటే వాటర్ని అయితే ఇందులో కలుపుతాను, 1కి 1. ఈ లిక్విడ్ని మందార మొక్కలకు కానీ గులాబీ మొక్కలకు కానీ అన్నిటికీ కూడా ఇవ్వచ్చు. చాలా బాగా యూజ్ అయితే ఉంటుంది. ఎవ్రీ వీక్ కూడా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని ఈ మొక్కలకైతే ఇస్తూ ఉండాలి. ఇక్కడ చూసారా, మరో మందార మొక్క అయితే ఉంది. చూడండి, ఇది కూడా మొగ్గలతో బాగా ఉందన్నమాట. మొగ్గలు అయితే బాగా వస్తున్నాయి. దీనికి కూడా ఈ ఫర్టిలైజర్ని ఇస్తున్నాను. ఇక్కడ మరో ముద్ద మందారం అయితే ఉందండి. ఇది రెడ్ కలర్ అన్నమాట. దీనికి కూడా మొగ్గలు అయితే వస్తున్నాయి. దీన్ని ఈ మధ్యనే కొంచెం ప్రూనింగ్ అనేది చేశాను. పూలు పూసేసిన తర్వాత ఈ కొమ్మల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఉంటే మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎక్కువ పూలు అయితే పూస్తాయి. ఇప్పుడు దీనికి కూడా ఈ ఫర్టిలైజర్ని అయితే ఇద్దాం. చూసారు కదా, ఈరోజు నా గార్డెన్లోని మందార మొక్కలకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇచ్చాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.